దేవుని గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. డ్యూటరానమీ చాప్టర్ 8 verses 3 and 4. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో మరొకసారి ప్రభా సమకూడే కృపనిచ్చినందుకు వందనాలయ్యా. ఎన్ని మార్లు నీ సన్నిధికి వచ్చినా మమ్మల్ని త్రోసివేసే దేవుడో కాదు కనుక వందనాలు ప్రభా. నీ వాక్కులు నిత్య నూతనమైనవి. మా జీవితంలో ప్రతి పరిస్థితిలో నాయన తగిన విధంగా నువ్వు మాట్లాడే దేవుడో కనుక వందనాలు. నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు క్షేమాభివృద్ధిని కలుగచేసే మాటలు నీవే నాయన అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన అనుభవాలు ఇక్కడ దేవుడు రాయిస్తున్న మాటలు మనం గ్రహిస్తున్నాము. ఐగుప్తు నుండి బయటకు వచ్చే వరకు ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకున్నారంట. దే గ్రోన్, దే వీప్డ్, దే క్రైడ్ అవుట్. గట్టిగా ఎలుగెత్తి ఏడ్చారు, కన్నీరు కార్చారు, విసిగిపోయారు. ఇక ఐగుప్తు మాకొద్దు, ఐగుప్తుల శ్రమలు మేము భరించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, మాకు ఈ పరిస్థితి వద్దు, మమ్మల్ని విడిపించు దేవా, మా కొరకు ఒక నాయకుడిని పంపించు, మమ్మల్ని ఏదో ఒక విధంగా ఈ ఐగుప్తు నుండి, ఈ బంధకాల నుండి, ఈ యొక్క బానిసత్వపు బ్రతుకు నుండి విడిపించని వారు మొరపెట్టుకుంటే వారి మొర దేవుని సన్నిధికి చేరిందని దేవుని గ్రంథం సెలవిస్తుంది. దేవుడు వారి ప్రార్థన విని వారికి విడుదలిచ్చాడు. మనందరికీ తెలుసు, ఐగుప్తును దాటి బయటకు రాగానే ఫరో రథాలు, సైన్యాలు వీరిని తరుముకుంటూ వెనక నుండి వస్తున్నాయి. ముందు చూస్తే ఎర్ర సముద్రము. ఆ సమయంలో అన్ని దిక్కులు మూయబడినప్పుడు దేవుని దిక్కు వైపు చూసినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. ఇలా నడుస్తూ వెళ్తున్న సమయంలో మనుషులం కాబట్టి మనకి ఖచ్చితంగా ఆకలి వేస్తుంది. వీరికి కూడా ఆకలి వేసింది. అయితే దేవుడు ఆశ్చర్య రీతిలో అప్పటి వరకు వీరెన్నడూ టేస్ట్ చేయని ఒక పరలోకం నుండి, ఆకాశము నుండి ఆయన వారి కొరకు ఒక ఫ్రెష్ మన్నా, ఆకాశము నుండి ప్రతిరోజు ఉదయకాల సమయంలో ముందు మంచు పడేదంట. ఆ మంచు మీద మన్నా కురిసేదంట. వీళ్ళు రోజు మార్నింగ్ బయటకు వెళ్ళి ఆ మన్నాను ఆ బౌల్స్లో, గిన్నెల్లో వాళ్ళు కూర్చుకొని ఇంట్లోకి వచ్చి భోంచేయాలి. ఒకవేళ ఎవరైనా కొంతమందికి కొంచెం అత్యాస ఉంటుంది, కకృతి అంటారు దాన్ని. తెలుగులో ఇంకో పదం ఏంటంటే, బాగా ఎక్కువ దొరుకుతుంది అనుకోండి, ఎక్కువ కూర్చేసుకుందాం అనుకుంటారు. సో అలా కొంతమంది ఈ రోజు కోసమే కాదు రేపటి కోసం కూడా ఆహారం కూర్చుకుందాం అని కూర్చుకుంటే దానికి పురుగులు పట్టేసేవంట. అంటే ప్రతి దినము వీరు బయటకు వెళ్ళాలి, ఆకాశం వైపు చూడాలి, దేవుడిచ్చే సహాయం పొందుకోవాలి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దాన్ని భుజించాలి. గాడ్ వాంటెడ్ హిస్ చిల్డ్రన్ టు డిపెండ్ ఆన్ హిమ్ డైలీ. ప్రతిరోజు ఆయన వైపు చూడాలని దేవుడు కోరుకున్నాడు. వీరేమో కొంతమంది మాత్రం ప్రతిరోజు దేవుని వైపు చూసే అవసరం లేకుండా ఏదైనా అవకాశం ఉంటుందేమో ఫెసిలిటీ అనే ప్రయత్నం చేశారు, కానీ వారి ప్లాన్స్ ఏమీ వర్కౌట్ కాలేదు. దేవుడు ఎన్నడూ ఎరుగని మన్నాతో వారిని పోషించాడు అనే మాట 3వ వచనంలో మనం చూసాం. ఇదే మాటను నిర్గమకాండం 16వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా చూస్తాం. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. దేవుని ప్రజలు ఆహారం లేకపోగానే వెంటనే ప్రార్థన చేయాల్సింది బదులు సనుగుతున్నారండి. అడగటానికి సనగటానికి తేడా ఉందా లేదా? కొన్నిసార్లు మనకి అడగటం చేతగాక సనుగుతూ ఉంటాం. స్త్రీలకు ప్రాముఖ్యంగా ఈ లక్షణం ఉంటుంది కదండి. ఇంట్లో ఏమన్నా లేవనుకోండి, భర్తను కొంచెం వెళ్ళండి, తేండి, డబ్బులు ఇవ్వండి అని, డబ్బులు మాత్రం ఇవ్వరు అంటారు. డబ్బులు ఇవ్వండి అని అడిగేదానికి మీరు డబ్బులు మాత్రం ఇవ్వరు అనేదానికి ఎంత తేడా ఉందండి. కూరగాయలు కొంచెం తీసుకురండి అనే మాటకు ఎప్పుడు కూరగాయలు ఉండవు, ఇప్పుడు ఇది అనమాట.
ఇంకా వన్స్ ఆ మోడ్లోకి వెళ్ళామంటే కొంతమంది ఉంటారు, ఇంకా రోజంతా అదే మోడ్లో ఉంటారనమాట. ఇంక ఈ భర్తకు ఈ ఇల్లు దాటి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే బాగుండని అంత విరక్తి వచ్చేస్తుంది అనమాట. స్త్రీలంగా ప్రాముఖ్యంగా గుణవతి అయిన భార్యగా యెహోవా యందు భయభక్తులు గల స్త్రీలంగా ఉండే మనం సనగటం మొదటగా మానేయాలి. సనగటం బదులు మరి ఏం చేయాలండి? మరి ఏమన్నా మనం అనుకున్నట్టు లేకపోతే, మనం కోరుకున్నది కనబడకపోతే కొంచెం అసహనం వస్తుంది. మరి ఏం చేయాలి? సనగకుండా అడగాలి. అడగటానికి సనగటానికి చాలా తేడా. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడనని చెప్పాడు, కానీ సనుగుడి మీకు ఇవ్వబడనని రాసిందండి. ఇశ్రాయేలీలట సణిగి సంహారకుని చేత నశించారంట. అమ్మో, దేవుడు కూడా సనగటాన్ని ఏం చేయడు? సహించడు. అర్థమవుతుందండి? దేవుడు సనగటాన్ని సహించలేదు. నేను మీకు ఏం మేళ్ళు చేశానో ఒక్కసారి అవి జ్ఞాపకం చేసుకోండి, సనగొద్దు. మీరు అడగకుండానే మీకు చాలా చేశానుగా, మీరు అడిగితే ఎందుకు చేయను? అడగండి, అడగడం నేర్చుకోండి. దేవుని ప్రజలంగా మనం కూడా అది ఎక్కడైనా అదే వర్కౌట్ అవుతుంది. అది ఒక భర్త దగ్గర అవ్వచ్చు, కుటుంబ యజమానుడి దగ్గర అవ్వచ్చు, వర్క్ ప్లేస్లో బాస్ దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా సరే అడగటము శ్రేష్టం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఇశ్రాయేలీలు మోషే అహరోన్ల మీద ప్రతి పరిస్థితిలో నీరు లేకపోతే సనగటం, ఆహారం లేకపోతే సనగటం, దాని కొరకు దీని కొరకు ప్రతి దానికి సనగటం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆకాశము నుండి మన్నాను కురిపిస్తాను, ఏనాటి భత్యమును ఆనాడే వారు ఏర్పాటు చేసుకోవాలని. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా ఒక మాటను గమనిద్దాం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5-6 వచనాలు. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. నిజానికి నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఫరో కఠినంగా వీరికి ఇచ్చిన ఆ ట్రీట్మెంట్కి, వీరిని కొట్టిన దెబ్బలకి వీళ్ళ ప్రాణం సొమ్మసిల్లిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు ఇవేమీ లేక మా ప్రాణం సొమ్మసిల్లిపోతుందని చెప్తున్నారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చే వరకేమో ఐగుప్తు నుండి బయటకు వెళ్ళాలని ఐగుప్తులో విరక్తి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు. లోకం నుండి ఒక్కసారి మనం బయటకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి లోకం వైపు చూడడానికి వీలు లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, కానీ ద అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ ఈజిప్ట్ డిడ్ నాట్ గో అవుట్ ఆఫ్ దేర్ మైండ్స్. ఐగుప్తులో నుండి బాడీస్ బయటకు వచ్చాయి, వాళ్ళ మనసులో ఉన్న ఐగుప్తు మాత్రం బయటకు వెళ్ళలేదు. విశ్వాస జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చి రక్షించి వాగ్దాన దేశంలోనికి, ఆశీర్వాదపు భూమిలోనికి మనల్ని ప్రవేశపెట్టాలని, అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయాలని ఆయన కోరుకుంటుంటే, చాలాసార్లు ఏ లోకం నుండి బయటకు వచ్చామో, ఏ పాత స్నేహితులను విడిచిపెట్టొచ్చామో, ఏ పాత సహవాసాలను, సాంగత్యాలను విడిచిపెట్టొచ్చాం మర్చిపోయి కొన్నిసార్లు ఈ మనసు ఏంటంటే మళ్ళీ వెనక్కి చూస్తూ ఉంటుంది. అందుకే యేసయ్య కూడా అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకము, ఇంకొకళ్ళ భార్యను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలండి అని పురుషులు అనుకుంటారేమో. స్త్రీలం అయితే పర్వాలేదులేండి, ఇంకొకళ్ళ భార్యను జ్ఞాపకం చేసుకున్నా పర్వాలేదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ఎందుకు చెప్పాడంటే యేసయ్య, ఆమె వెనుకకు తిరిగి ఉప్పు స్తంభము అయింది. షీ స్టాండ్స్ యాజ్ అ వార్నింగ్ టు ఎవ్రీ బిలీవర్ హూ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు నుండి, సాతాను బానిసత్వం నుండి, బంధకాల నుండి విడుదల పొంది రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా లోతు భార్యను ఒక హెచ్చరికగా గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే, వెనుకకు తిరిగితే మనం ఉప్పు స్తంభాలు అవుతామో, కరెంటు స్తంభాలు అవుతామో, ఇనప స్తంభాలు అవుతామో, ఏ స్తంభాలు అవుతాము. ఒక్కసారి వెనక్కి తిరిగిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోతే కొన్నిసార్లు ప్రతిరోజు వెనక్కి తిరుగుతూనే ఉంటారు. రక్షణ పొందారనే పేరు మాత్రమే, కానీ కొంతమంది తమ విశ్వాస జీవితంలో ప్రతి విషయానికి లోకం వైపే తిరుగుతూ ఉంటారు. అది దేవునికి ఎంతో ఆయాసాన్ని కలుగచేసే అనుభవం. ఇక్కడ దేవుని ప్రజలు సణుగుతూ ఉన్నారు. వారు చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు. వాళ్ళు ఇటుకల పని చేయడానికి చాలా దెబ్బలు కొట్టించుకున్నారే, మట్టిని తొక్కారే, చాలా శ్రమ పడ్డారే, దెబ్బలు తిన్నారే, అవేం గుర్తు రావట్లేదంటే అవన్నీ మర్చిపోయారు.
అపవాది కొన్నిసార్లు అల్పకాలము ఈ లోకంలో మనం పొందే సుఖభోగాలను అవి చూపించి జ్ఞాపకం చేసి, అప్పుడే బాగుంది కదా నీ లైఫ్, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చావు చూడు, నీ అవసరత దేవుడు చూస్తున్నాడా అని కొన్నిసార్లు అపవాది మనల్ని సవాలు చేస్తూ ఉంటాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు వారక్కడ తిన్న ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే 6వ వచనం, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా అసలు అప్పటి వరకు తినలేదండి. వీళ్ళు కీరకాయలు, దోసకాయలు, చేపలు ఇవన్నీ తిని 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 మొహం మొత్తేసి ఉన్నారు. కొంచెం న్యూ ఫుడ్ పెడదాము, శ్రేష్టమైన ఆహారం పెడదాము, వారి ఆరోగ్యాలకి మంచి ఆహారం పెడదాము, పరలోకం నుండి ఫ్రెష్గా ప్రతిరోజు కురిపిద్దాము ఆహారాన్ని దేవుడు అంత అద్భుతంగా వారికి ప్రొవైడ్ చేస్తూ ఉంటే వారికి దేవుడిస్తున్న ఆహారం నచ్చడం లేదు. దేవుడిస్తున్న ఆహారం వారికి బోర్ కొట్టేస్తుంది. 7వ వచనం, ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. మంచి ఆహారమే దేవుడు పెట్టింది, శ్రేష్టమైన ఆహారమే. సంథింగ్ విచ్ వాజ్ గుడ్ ఫర్ ద హెల్త్. రుచిగా ఉండేది, తర్వాత ఆరోగ్యానికి మంచిది. మరి నేను 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ పెట్టకపోతే వాళ్ళకి బలం ఎలా సరిపోద్దండి? దేవుడు తన ప్రజలను ప్రేమించి మంచి ఆహారమే పెట్టాడు, కానీ దాని విలువ మాత్రం వారికి తెలియలేదు. ఎన్నడూ ఎరుగని మన్నాతో వారిని పోషించాడు. ఆ తర్వాత చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. హల్లెలూయా. వాళ్ళ బట్టలు పాతగా అయిపోలేదంట, అంటే బట్టలు ఉతుక్కునే పని లేదనమాట. అంటే వాళ్ళకి చెమట రాకుండా చేసేసాడు అనమాట దేవుడు. ఏం చేశాడు? చెమట అనేది రాలేదు. కొంతమందికి చూడండి, అలా స్నానం చేసి రాగానే మళ్ళీ మొదలైపోద్ది ఫ్లో, చెమట వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వేడిగా వాతావరణం ఉంటే కూడా స్వెట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా కష్టపడి నడుస్తూ ప్రయాణం చేస్తూ వెళ్ళారు. వాళ్ళకి చెమట అయినా వాళ్ళ వస్త్రాలకు మురికైనా అంతమంది బట్టలు ఉతుక్కోవడానికి ఎంత టైం పడుతుంది? బట్టలు ఉతుక్కొని ఆరేసుకుంటే మళ్ళీ ఎన్ని జతలు? పోని ప్రయాణంలో వెళ్తూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారితో పాటు వాళ్ళ బట్టలు కూడా పెరిగాయి అన్నమాట. హల్లెలూయా. వారితో పాటు ఏమయ్యాయి? వారి బట్టలు కూడా. అంతే కదా మరి. చిన్నపిల్లలు ఇప్పుడు పుట్టగానే అంటే చూడండి, ప్రతి నెల పిల్లలు పెరుగుతూ ఉంటారు. పిల్లలు పుట్టినప్పుడు మనం జస్ట్ బోర్న్ బట్టలు కొంటాం. అవి 4 రోజులు అవ్వనియండి పెరిగిపోతూ ఉంటారు పిల్లలు, వాళ్ళకి పొట్టయిపోతుంటాయి. మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ ఇంకా కొత్తవి, మళ్ళీ అవ్వగానే మళ్ళీ ఇంకా గ్రోయింగ్ ఏజ్లో అయితే పిల్లలు తాటి చెట్లలా పెరిగిపోతున్నారు ఈ రోజుల్లో. అప్పుడే ప్యాంట్లు పొట్టయిపోతున్నాయి, అప్పుడే డ్రెస్సులు పొట్టయిపోతున్నాయి. మరి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే వాళ్ళు హైట్ పెరుగుతూనే వచ్చారుగా. వారి హైట్ పెరుగుతున్నారు, కొంతమంది వెయిట్ కూడా పెరుగుతూ ఉంటారు. ఆ బట్టలన్నీ మరి మోడిఫికేషన్ ఎవరు చేశారు? అక్కడ టైలర్స్ ఎవరైనా ఉన్నారా? అక్కడ ఎవరైనా డిజైనర్స్ ఉన్నారా? మధ్యలో షాపింగ్ కాంప్లెక్స్లు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. వాటికి వేటికి టైం వేస్ట్ అవ్వాల. ఇజ్రాయెల్ దేశానికి మేము వెళ్ళినప్పుడు ఒక 50 మందిని హోలీ ల్యాండ్ టూర్ తీసుకెళ్లారు జాన్ వెస్లీ గారు. అయితే ఏ ప్రాంతమైనా మేము చూడడానికి దిగితే బస్సు వెస్లీ గారు చెప్పేవారు, మీకు షాపింగ్కి నేను చెప్తాను, ఎక్కడ మంచిదో ఎక్కడ తక్కువ రేటుకి మంచిగా దొరుకుతాయో చెప్తాను, అక్కడ షాపింగ్ చేసుకుందరు. అన్ని దగ్గరలో మీకు షాపులు కనబడగానే ఆగద్దు, అక్కడ ఆగితే మళ్ళీ మీరు ఈ స్థలాలన్నీ చూడడానికి మనకు సమయం ఉండదంటే కొంతమంది ఉండేవారండి టూర్లో. వాళ్ళు ఎక్కడ ఏ షాప్ కనబడినా పరిగెత్తి వెళ్ళిపోతారనమాట. అర్థమవుతుందండి? షాప్ కనబడిందంటే మరి కొన్నిసార్లు మరి స్త్రీలంగా మనకు ఉండే బలహీనత ఏంటో అది, చూపు నాకు రమ్యంగా కనబడగానే పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుకొని మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ రావడం అదో పెద్ద ఛాలెంజ్గా అయిపోతూ ఉండేది. మరి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఐగుప్తును విడిచి ప్రయాణం చేస్తున్నప్పుడు వాగ్దాన దేశం వైపు వాళ్ళకి ఏమైనా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? మరి ఈ రోజుల్లో ఫిట్టింగ్ రూములు మళ్ళీ చూడడానికి సరిపోతాయి అనిపిస్తాయి, కానీ మళ్ళీ సరిపోవు ఇంటికి వెళ్తే. మళ్ళీ ఇలాంటి ఫెసిలిటీలు ఏమి వాళ్ళకి లేవు కదా, ట్రయల్ రూమ్స్ ఇవేం లేవు కదా. అంటే దేవుడు చేసిన మేలు ఏంటంటే వారి వస్త్రాలను పాతగిల్లనివ్వల, వారి వస్త్రాలు చినిగిపోలేదు, వారి వస్త్రాలు వారితో పాటే పెరుగుతూ వచ్చాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నీ కాలు వాయలేదు. ఎవరికైనా ఒకళ్ళకి కాళ్ళ వాపు వచ్చిందంటే ఇంక అక్కడ ఆగిపోవడమే. సీనియర్ సిటిజన్స్ అందరూ కాళ్ళ వాపులు వచ్చాయని కూర్చున్నారు అనుకోండి, ఇంకా ప్రయాణం ఎలా ఉంటుంది?
మళ్ళీ మిగతా వాళ్ళందరూ వాళ్ళకి కాళ్ళు నొక్కడం, మసాజ్లు, ఆయింట్మెంట్లు, డాక్టర్లు, ట్రీట్మెంట్లు ఏమీ లేవండి. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇంట్లో 4 అడుగులు వేస్తేనే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మనకు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారంటే దేవుడు వారికి తన శక్తిని అనుగ్రహించాడు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది చూడండి. డ్యూట్రానమీ చాప్టర్ 29 వర్స్ 5. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిల్లిపోలేదు. వాళ్ళ చెప్పులు పాతగిల్లలేదంటే అర్థం ఏంటంటే చెప్పులు అరిగిపోలేదు. ఈ రోజుల్లో చూడండి, మనం చెప్పులు 4 రోజులు వేసుకోగానే బాగా తిరిగామనుకోండి అరిగిపోతాయి. ఒకవైపు ఇంకా అవి చిన్నగా అరిగిపోతాయి, మళ్ళీ మనకి కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. అట్లాంటి అరిగిపోయిన చెప్పులతో నడుస్తూ ఉంటాయి. దేవుడు తన ప్రజలను ఎలా నడిపించాడు, వారికి ఎలా ప్రొవైడ్ చేశాడంటే మిరాక్యులస్ ప్రొవిజన్. వాగ్దాన దేశంలోకి మీరు వెళ్ళాలి అన్నది నా ఉద్దేశం. ప్రయాణం కష్టంగానే ఉంటుంది. ప్రయాణం ఇవాళ పొద్దున ట్రైన్ ఎక్కితే రేపు పొద్దున దిగేటట్లుగా, ఈరోజు రాత్రి ఎక్కితే రేపు దిగేటట్లు లేదు ప్రయాణం. 40 సంవత్సరాలు యు హ్యావ్ టు వాక్. ప్రయాణంలో చాలా పాఠాలు మీకు నేర్పిస్తాను. ప్రాముఖ్యంగా దేవుడు తన మీద వారు ఎలా ఆధారపడ్డాలో నేర్పించాడు. అంత మాత్రమే కాదు, వారికి ఏం కావాలో అన్నీ ఇస్తూనే వారి యాటిట్యూడ్ని కూడా దేవుడు చాలా జాగ్రత్తగా పరీక్షించాడు. నేను ఇచ్చిన దాంతో తృప్తి పడతారా, కృతజ్ఞత కలిగి ఉంటారా, నేను చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటారా, లేక వెనకకు తిరిగి ఏది విడిచిపెట్టి వచ్చారో తిరిగి దాని గురించే మాట్లాడుతూ ఉంటారా, దాన్నే ఆశిస్తూ ఉంటారా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే మనల్ని కూడా వాగ్దాన దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటంటే ఇట్ ఇస్ నన్ అదర్ దాన్ ద న్యూ జెరూసలేం, నూతన యెరూషలేమైన పరలోకం. సో ఆత్మీయంగా మనము అపవాది యొక్క బంధకాల నుండి విడిపించబడి ఇప్పుడు దేవుని రాజ్య వారసులుగా మనం మారాము. ఇప్పుడు ఇది ఒక ట్రావెల్ అన్నమాట. ఇట్స్ అ జర్నీ. ఈ జర్నీలో మనం ఒంటరిగా నడవట్లేదు. మనతో పాటు కో ట్రావెలర్స్ ఎవరంటే విశ్వాసులైన దేవుని బిడ్డలు అందరం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ యాత్రలో మనకు తోడుగా ఉండేది దేవుడు. మనల్ని పాలు తేనెలు కల దేశంలో ప్రవేశపెట్టాలని ఆయన ఆశిస్తున్నాడు, వాగ్దానం కూడా చేశాడు. కానీ ప్రయాణం ముందుకు చేసేటప్పుడు మనం మాటికి వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ప్రయాణం ముందుకు సాగదు. సో విశ్వాస జీవితాల్లో ఖచ్చితంగా అపవాది మనల్ని ఆపి మనకి బ్యాక్ గుర్తు చేస్తూ ఉంటాడు అన్నమాట. కొన్నిసార్లు నీ పాత జీవితం గుర్తుందా నీకు? ఈరోజు ఏదో పెద్ద భక్తురాల్లా ఫీల్ అయిపోతున్నావు, కానీ నువ్వు ఒకప్పుడు ఏంటో తెలుసా? ఒకప్పుడు నీ జీవితం ఏంటో తెలుసా? ఒకప్పుడు నీ పాపం ఏంటో తెలుసా? ఒకప్పుడు నీ స్థితిగతులు ఏంటో తెలుసా? ఒకప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో నీకు గుర్తుందా అని అపవాది ఒకవేళ నీ పాత జీవితాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ దినం ఉదయకాల సమయంలో కూడా ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారు మన జ్ఞాపకం చేశారు. దేవుడు మన పాపాలను తన వీపు వెనకాల వేసుకున్నాడు. హీ హ్యాస్ థ్రోన్ దెమ్ ఇన్ ద డెప్స్ ఆఫ్ ద సీ. సముద్రపు అగాధాల్లో వాటిని పడవేశాడు. అంటే అర్థం ఏంటంటే వాటిని మరెన్నడూ ఆయన జ్ఞాపకము చేసుకోడు. మన పాపాలను దేవుడు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. మనం విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ మనం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు. మరి ఇప్పుడు ఏం జ్ఞాపకం ఉంచుకోవాలంటే దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో, ఏ మేలు చేస్తున్నాడో దాన్ని ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. మనకేం జ్ఞాపకం ఉంటాయంటే మనకేం లేవో అవి జ్ఞాపకం ఉంటాయి, మనకి ఇంకేమి కావాలో అవి జ్ఞాపకం ఉంటాయి. బట్ వాట్ అబౌట్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ యూ? నువ్వు అడిగి పొందుకున్నావే, అవి జ్ఞాపకం ఉన్నాయా లేదా? కొంతమంది చూడండి, అడిగాడు ఒకటి ఏదో పొందుకుంటారు, అది తీసుకొని థ్యాంక్స్ కూడా చెప్పరు, అది అక్కడ వదిలేసి నాకు ఇంకోటి ఇవ్వనాయన అని దానికోసం పరిగెడుతుంటా. అర్థమవుతుందండి? ఒకటి వచ్చే వరకు ఇది ఇవ్వు ప్రభా ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, అందరికి కనబడిన వాళ్ళకి అందరికీ చెప్తారు ప్రేయర్ రిక్వెస్ట్ అండి దేవుడి చేశాడు, థ్యాంక్స్ చెప్పరు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, దేవుడిచ్చిన వాటిని బట్టి సంతృప్తి పొందరు, దేవుడిచ్చిన దాన్ని మళ్ళీ ఆయన కోసం ఎలా వాడాలో ఆలోచించరు, ఇంకేదో ఉంటుంది అనమాట, దానికోసం పరిగెడతా ఉంటారు, అది కావాలి.
ఇశ్రాయేలీలు కూడా పరలోకం నుండి ఆకాశం నుండి మన్నా కురిపిస్తున్నావయ్యా నీకు స్తోత్రాలు, బండ నుండి నీళ్లు ఇస్తున్నావు నీకు స్తోత్రాలు, మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని మా కొరకు ఏర్పాటు చేసావు నీకు స్తోత్రాలు, మా వస్త్రాలు చినిగిపోకుండా మమ్మల్ని కాపాడుతున్నావు, మా చెప్పులు అరిగిపోకుండా కాపాడుతున్నావు, కాళ్ళు నొప్పులు రావడం లేదు, హెల్త్ ఇష్యూస్ రావడం లేదు, మెడికల్ చెకప్లు అవసరం లేదు, డాక్టర్ చెకప్లు అవసరం లేదు, కన్సల్టేషన్ అవసరం లేదు, ఎంత మేలు చేస్తున్నావయ్యా నువ్వని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది బదులు వాళ్ళు సనుగుతున్నారు, విసుక్కుంటున్నారు. అందుకే దేవుడు వారికి తిరిగి జ్ఞాపకము చేయవలసి వచ్చింది. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుని బిడ్డలంగా అధికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. సంవత్సరం చివరికి మనం వచ్చేస్తున్నాం. డిసెంబర్ మాసంలో మనం ప్రవేశించబోతున్నాం. ఈ ఆఖరు మాసాన్ని ఈ సంవత్సరంలో ఒక థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత కలిగిన నెలగా, అంటే ఈ సంవత్సరంలో దేవుడు ఏం మేలు చేశాడో వాటన్నిటికీ కృతజ్ఞత చెప్తూ ఈ సంవత్సరాన్ని ముగించి న్యూ ఇయర్లో ఎంటర్ కాగలిగితే న్యూ ఇయర్ ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఖచ్చితంగా మన జీవితంలో ఉంటుంది. దేవుడు ఎన్నో 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 మేలులు ఉపకారాలు చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు అర్హత లేనన్న ఆశీర్వాదాలు మనకిచ్చాడు. అది నేను చెప్పగలను, ఐఎమ్ షూర్ మీరందరూ కూడా చెప్పగలరు. మనం ఏమి తగిన వారమో అది మనకి ఇవ్వాల. మనం చేసిన పాపాలను బట్టి, మన అయోగ్యతను బట్టి ఇంత ఆశీర్వాదం మనం పొందదగిన వారము కాదు. ఈరోజు మనం ఏమై ఉన్నామో ఆ స్థితి పొందదగిన వారం కాదు, కానీ హీ హాజ్ గివెన్ అస్ మోర్ దెన్ వాట్ వీ డిజర్వ్. మనం ఏమి పొందడానికి యోగ్యులం అంతకంటే ఎక్కువే గొప్పగా మనల్ని ఆశీర్వదించాడు. ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనం కృతజ్ఞత కలిగి వాటిని ఎన్నడూ మర్చిపోకుండా, ఏమైనా అవసరాలు ఉంటే అడుగుదాం సనగకుండా, అప్పుడు దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. సో ఇశ్రాయేలీయుల వలె కాకుండా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేవారిగా, కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించేవారిగా దేవుడు మనల్ని సిద్ధపరచును కాక. ఆమేన్.